హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగల్ రాజు యూట్యూబ్ ఛానల్. ప్రెసెంట్ మనకి సోషల్ మీడియా ఎంత అందుబాటులోకి వచ్చిందంటే అందరికి తెలిసిన విషయమే. అదే సోషల్ మీడియాలో ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్న న్యూస్ ఏంటో తెలుసా? టెక్నాలజీని ఆధారం చేసుకొని మారుతి గారికి ప్రభాస్ ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తున్నారు. అసలు సినిమా గురించి ప్రెసెంట్ మారుతి గారిని ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి ఏం తెలుసు? ఏ డైరెక్టర్ కి, ఏ ప్రొడ్యూసర్ కి, ఏ హీరోకి ఫ్లాప్ సినిమా తీయాలని ఉంటుంది చెప్పండి? ఎవరైనా తప్పు చేస్తారు, అది సహజం. మారుతి గారు తీసిన మూవీస్ లలో మాక్సిమం హిట్ మూవీస్ ఉన్నాయి. మరి ఇంత డిజాస్టర్ అయిన మూవీ అంటే రాజేసాబ్ ఒకటే, తనకు ఒప్పుకుంటాడు. బట్ అది టార్గెట్ చేసి యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్స్ గా మీరందరూ కూడా ఆయన మీద రివెంజ్ తీర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. ఆ రివెంజ్ కూడా ఎలా తీర్చుకుంటున్నారో తెలుసా? చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఆ పాయింట్ చెప్తే. ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసినంత వరకు బానే ఉంది. ఫుడ్ ఎక్కడికి ఆర్డర్ చేస్తున్నారు? మారుతి గారు ఏదైతే ఇంటి అడ్రస్ చెప్పారో ఆ అడ్రస్ కి ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు. ఫుడ్ ఆర్డర్ పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుంది? ఆ ఫుడ్ ఎవరైతే ఆర్డర్ పెట్టారో ఆ ఫుడ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ తీసుకున్న వాళ్ళు అమౌంట్ ఇవ్వాలంట. ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్ మారుతి గారి పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే, అక్కడ వాళ్ళు ఏం చేశారంటే టూలెట్ బోర్డు పెట్టేశారంట. ఏం చేస్తాం, ఈ ఒత్తిడికి తట్టుకోలేక వాళ్ళు టూలెట్ బోర్డు పెట్టి ఎటు పారిపోయి ఉంటారు. మరి అసలు మారుతి గారు తప్పు కూడా ఉందిలేండి. ఓకే, సినిమా తీశారు, ఓకే, బాగానే వచ్చిందన్నారు, అంతా ఓకే. మీ ప్రమోషన్ డ్రెస్ అది, మీకు సింగిల్ సీన్ నచ్చకపోయినా నా ఇంటికి వచ్చేసేయండి అంటే ఇలాగే ఉంటది మరి. సో ఫైనల్ గా నా ఒపీనియన్ ఏంటంటే, యాజ్ ఏ ఒక ప్రభాస్ గారి ఫ్యాన్స్ గా మారుతి గారిని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మీరేమంటారు? కింద కామెంట్ లో తెలియచేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్